హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి రాగి పిండితో అప్పటికప్పుడు సెట్ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే 1 కప్పు వరకు రాగి పిండి, 1 కప్పు వరకు సుజీ రవ్వ, 1 కప్పు వరకు పెరుగు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ముందుగా సుజీ రవ్వని బౌల్లోకి వేసేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు పెరుగు, 1 కప్పు వరకు రాగి పిండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక మిక్సర్ జార్ తీసేసుకొని ఇదంతా మిక్సీలో వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లోకి ఈ పిండిని అంతా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక 2 మీడియం సైజు టొమాటోలు, ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఉల్లికాడలు ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సెట్ దోశల్లాగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా, టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని గరిటెతో కొద్ది కొద్దిగా ఇందులో వేసేసుకోవాలి.
ఒక 2 మినిట్స్ అలా దీనిపైన మూతను పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మరో వైపుకి టర్న్ చేసేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను మీకు. చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సేమ్ ప్రాసెస్లో దీన్ని కూడా ఫ్రై చేసుకున్నారంటే మన సెట్ దోశలు రెడీ అయిపోయినట్టే. ఇంతేనండి, వేడి వేడిగా మన సెట్ దోశలు రెడీ అయిపోయాయి. ఇంట్లో ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతో సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి టేస్ట్. నేనైతే కందిపప్పు టొమాటో కర్రీని అయితే సర్వ్ చేసుకున్నాను. ఇలా చాలా హెల్తీగా 1 వీక్లో 2 టైమ్స్ అయినా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఇంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.